నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా పరీక్ష కేంద్రాల పరిధిలో ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయన్న కమిషనర్ ఎం శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా అలివేలు మంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల నందు పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా పరీక్ష జరిగే సమయంలో పోలీస్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రంలోని అనుమతించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ బందోబస్తు 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ఉంటుందని, విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా సహజంగా పరీక్షలకు హాజరై రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ స్టేట్ స్టార్ట్ అయినాయి. దానిలో భాగంగా గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టైమింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద పేపర్స్ కానీ, తర్వాత ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, ఎలాంటి ఇంగ్రెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పోకుండా ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మాకు సిఎస్ మేడం గారు అందరితో పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ద్వారా మీటింగ్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, టూ టైమ్స్ జరిగింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే పక్కా పగడ్బందీ బందోబస్తు చేశాము. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ కానీ, లేదా ఆన్సర్ షీట్ టు దట్ అగైన్ సెక్యూరిటీ సెంటర్ కోసం అక్కడ పెట్టడం కానీ, దాని తర్వాత టైమింగ్ బిఫోరే ప్రతి ప్రెమిసెస్ కూడా థరోగా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎలాంటి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా ఇంత పకడ్బందీగా జరుగుతుంది కాబట్టి ఎవరు దయచేసి మళ్ళీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, లేదా ఒక పేపర్ని వాట్సాప్లో పంపించడానికి ఏదైనా ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. చేస్తే మాత్రం డెఫినెట్గా పట్టుబడతారు. ఆల్రెడీ వేరే దగ్గర డిస్ట్రిక్ట్లో కేసులు అయినాయి. ఇక్కడ కూడా ఏ మాత్రం మొలాదు లేకుండా కేసులు బుక్ చేస్తాం, అరెస్ట్ కూడా అయిపోతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, లెటస్ give support to conduct free and fair and perfect examinations. Coming days lo even 10th class lo start ayindi, the same SOP will start, the same SOP will continue. అందుకనే మన సీనియర్ ఆఫీసర్స్ లెవెల్లో కూడా, ఈవెన్ ఏసీపీ లెవెల్లో, ఇన్స్పెక్టర్ లెవెల్లో అందరూ కూడా ప్యాట్రోలింగ్ కానీ, దాని తర్వాత ప్రెమిసెస్ దగ్గర కానీ, బయట కానీ, జిరాక్స్ సెంటర్స్ దగ్గర కానీ, ఇంటర్నెట్ సెంటర్ కానీ అన్నీ టోటల్గా క్లోజ్ అయినాయి. ఆల్రెడీ మాకు ఎగ్జామినేషన్ సెంటర్ అప్పుడు ఈ టైమింగ్లో క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ చేయాలి కూడా, చేయని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఓకే, దాంట్లో భాగంగానే ఇది ఒక్కసారి నా పర్మిషన్లో ఎలా ఉందని చూడడానికి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సెల్ ఫోన్స్ ఎవరు లోపలికి తీసుకెళ్ళలేదు. వచ్చిన సెల్ ఫోన్స్ కూడా ఒక డబ్బాలు వేసి పెట్టారు. మా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ నా సెల్ ఫోన్ కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో నాట్ గోయింగ్ ఇన్ సైడ్. దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ టు రిక్వెస్టెడ్ యూ టు కమ్ అవుట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్ సో ఫార్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ఈ నెల 8న నిర్వహించుకునే మహిళా దినోత్సవం ముందుగానే మంచిర్యాల పట్టణంలో కౌన్సిలర్ సునీతా కిషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుందనేది జగమెరిగిన సత్యం అని, మహిళలు అక్షరాస్యులై ఆర్థిక స్వావలంబన సాధిస్తే కుటుంబాలు ఆనందంగా ఉంటాయని అన్నారు. మహిళలు కూడా పురుషులతో సమానంగా కష్టపడి వృత్తి నైపుణ్యాలు పొంది ఆర్థికంగా సంపాదిస్తే కుటుంబాలు సంతోషంగా ఉండటమే కాకుండా దేశం అభివృద్ధిలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సిలర్ బొలిశెట్టి సునీతా కిషన్, పిఎస్సిఎస్ డైరెక్టర్ తూముల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా పాత మంచిర్యాలలోనే ఈ కార్యక్రమాలు ఇక్కడ శ్రీకారం చుట్టినందుకు మా కౌన్సిలర్ సునీత గారికి, అలాగే కిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే సంగతి మనకు మొదటి నుంచి తెలిసిన విషయమే. ఈరోజు మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే సమాజం బాగుంటుందనే సంగతి మనందరం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే సామాజికంగా మరి గృహం యొక్క బాధ్యతలే కాకుండా సమాజంలో భర్తకు చేదోడు వాదోడుగా వండుకుంటూ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చి కుటుంబంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మహిళలు. అలాంటి మహిళలు ఇవాళ పురుషులతో సమానంగా ఎదగాలని, పురుషాధిక్య సమాజంలో పురుషులతోటి సమానంగా ఉండి పురుషుల కంటే అధికంగా కూడా అభివృద్ధి చెందాలని, ఆ మార్పు రావాలని నేను సర్వదా భగవంతుని కోరుకుంటూ ఈ మహిళలందరికీ నేను ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పాత మంచిర్యాల 8వ వార్డు 9వ వార్డు మహిళా సోదరులు ఈరోజు ఇక్కడ 8వ జరిగే అంతర్జాతీయ దినం సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా దాని ముందుగానే ఈరోజు ఈ యొక్క వీళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే గేమ్స్ కానీ అవి కానీ ప్రతి ఒక్క మహిళ ఈరోజు మా మహిళా దినోత్సవం మాదే కాబట్టి మేమే ఉండాలి అనుకునే ఒక ఉద్దేశంతో ఈరోజు యొక్క కార్యక్రమం నిర్వహించిన ఇట్టి పాత మంచిర్యాల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళలు విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, రాజకీయంలో ఏమంటూ తక్కువ కాకుండా ఖచ్చితంగా మహిళలు అన్నింటిలో ముందుండాలని కోరుకుంటున్నాం. మహిళలు ఒక శక్తిగా అంటే ఈరోజు ఈ మంచిర్యాల నియోజకవర్గంలో చూస్తే ఒక మహిళ పేరు చెప్పుకుంటున్నాను నేను. ఆ మహిళ ఎవరంటే ఇలా మా నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిల ప్రేమసాగర్ సతీమణి సురేఖమ్మ గారు మహిళలకు ఆదర్శం అనుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్కడో ఎవరో మహిళను ఆదర్శం తీసుకున్న కన్నా ఇక్కడ మా నియోజకవర్గంలో మహిళ అమ్మ ఈ నియోజకవర్గం ఒక అమ్మలాగా ఈ యొక్క మహిళా శక్తిని చాటి చెప్పుతూ మహిళలు తక్కువ కాదని చెప్పి నిజంగా పర్యటిస్తూ ప్రతి వాడన గల్లీకి ఊరూరా ఇంటింట తలుపు తట్టి ఈరోజు ఇలా మా ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించింది. ప్రతి ఒక్క మహిళ అదేవిధంగా ప్రతి దాంట్లో ముందుండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందుగా తెలియజెప్పడం జరుగుతుంది. 8వ వార్డు 9వ వార్డు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు జరుపుకుంటున్నాం. కాకపోతే శివరాత్రి వచ్చింది కాబట్టి మేము ముందుగా పెట్టుకున్నాం. అందరికీ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో మన ఒక 8 years నుంచి మనం మహిళలందరం మహిళా దినోత్సవం ఆటల పోటీలు జరుపుకుంటున్నాం. అలాగే మనం మహిళలందరం ఇంట్లోనే ఉండకుండా వంటింటికే పరిమితం అని కాకుండా మన మహిళల మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదనే విధంగా మనం ప్రోత్సాహంతో మనం బయటకు వచ్చి మన మహిళలందరం కలిసి మన ఇంట్లో వార్డు గ్రూపులలో కాకుండా ఇట్లా సంవత్సరానికి ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుల్లో మనం కలుసుకొని మనం ఎంత సంతోషంగా ఉల్లాసంగా ఆటపాటలతోని, డ్యాన్సుల్లోని, ఆట పాటల్లోని అన్నిట్లో పార్టిసిపేట్ చేసి మన సత్తా చాటుకొని ఇట్లా చేసుకోవాలని ప్రతి 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమని మందమరి సీఐ కె శశిధర్ తెలిపారు. పట్టణంలోని మేకల మండిలో రాజన్నల సహకారం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6 సీసీ కెమెరాలను
ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, సహకార సంఘం సభ్యులు జక్కుల శంకర్, మొగిలి కనకయ్య, జక్కుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు ఈ మందమరిలో ఈరోజు రాజన్నల సంఘం వారి ఆధ్వర్యంలో 5 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. 6 సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాము. అట్లనే ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పెట్టేందుకు ముందుకు రావాలి. ఎందుకంటే అందరికీ తెలుసు సీసీ కెమెరాలతో ఇవాళ రేపు చాలా ఉపయోగం ఉంది. చాలా అఫెన్సెస్ కానీ క్రైమ్స్ కానీ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక సీసీ కెమెరా అంటే దాదాపు 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి అందరూ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా సీసీ కెమెరాస్ అనేది ఇనాగ్రేట్ చేస్తే ఫస్ట్ అనేది అఫెన్స్ అనేది కాదు, ఒకవేళ అఫెన్స్ అయినా కూడా ఈజీగా మనం డిటెక్ట్ చేసేందుకు దొరకబట్టేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ స్తోమతను బట్టి ఎవరైనా కూడా చిన్న సంఘం వాళ్ళు కానీ చిన్న కాలనీ వాళ్ళు కానీ ఊళ్ళల్లో అందరూ ఒక కంపెనీ లెక్క ఫామ్ అయ్యి కానీ సీసీ కెమెరాలు పెట్టుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. మా ఇన్ఛార్జ్ రామగుండం సిపి గారి ఆధ్వర్యంలో, అదే మా డీసీపీ మంచిర్యాల గారి ఆధ్వర్యంలో ముందు కూడా అందరికీ ఈ సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించి మేము ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి గలీలో సీసీ కెమెరాలు పెట్టేందుకు మేము అందరూ కూడా ప్రోత్సహిస్తాం. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి మళ్ళొకసారి రాజన్న సంఘం వీళ్ళందరినీ కూడా జరిగింది. ఇట్లనే అందరూ కూడా ముందు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఉత్సవాల్లో 6వ తేదీ మంగళవారం అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని, 8వ తేదీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సాయంత్రం బిల్వపత్ర సమర్పణ, 9వ తేదీన రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు భట్టాచార్య తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 3వ తారీఖు 3వ నెల 2024 ఆదివారం నుండి స్వామివారికి వార్షికంగా నిర్వహించేటువంటి అధ్యయనోత్సవములు 3, 4, 2 రోజులు. ఈ రోజును తొలక్కమని, రేపు జరిగేటువంటి దాన్ని నమ్మాళ్వార్ల పరమపోత్సవమని వైష్ణవ సాంప్రదాయంగా విష్ణు ఆలయాల్లో జరుగుతుంటుంది. ఇలాంటి 2 రోజులు ఉత్సవం ఉంటుంది. తర్వాత 5, 6, 7 త్రయాన్నిక ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, స్వామివారికి అలవేల్మింగా సమేత కళ్యాణ మహోత్సవము, తర్వాత 7వ తారీఖు రోజు శ్రీపుష్పయాగముతో వృత్తికు సన్మానంతో మహాదాశీర్వాదంతో మా త్రయాన్నిక ధ్వజారోహణ బ్రహ్మోత్సవము, అధ్యయనోత్సవములు పరిసమాప్తవుతాయి. కొన్ని 56 సంవత్సరాల నుండి స్వామివారికి మన మంచిర్యాల స్థానికంగా ఉన్నటువంటి అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవాలు యథావిధిగా మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఇదే విధిగా స్వామివారు మన మంచిర్యాల భక్త మహాశయులు మరియు పరిసర ప్రాంతాల ప్రజల ఉభయదాతల వారందరి దాతలతో సహా అందరిది మనల్ని పొందుకుంటూ స్వామివారి కార్యక్రమాలు యథావిధిగా జరుపుకుంటున్నారు. ఈరోజు నుంచి మా బ్రహ్మ మరియు అధ్యాపకులందరూ కూడా విచ్చేశారు. ఈరోజు కార్యక్రమం జరగబోతుంది. అందరూ కూడా ఈ రోజు నుండి 7వ తారీఖు వరకు వచ్చి అధ్యయనోత్సవం, స్వామివారి త్రయాన్నిక బ్రహ్మోత్సవంలో తిలకించి స్వామివారి కృపను పొందాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా 6వ తారీఖు రోజు బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత అందరి భక్త మహాశయులకు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. దీన్ని స్వామివారి కృపను పొందడానికి మరీ ప్రయత్నం చేసి ఆమాల గోపాల అందరూ కూడా ప్రజలు విచ్చేసి స్వామి కృపను పొందాలని మరీ మనవి చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల మమత మహిళా తరంగిణి ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మమత మహిళా తరంగిణి అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ, మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరంలాగే మమత మహిళా తరంగిణి ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి వారి సిరామిక్ గ్రౌండ్లో ఈ ఉత్సవం ఏర్పాటు చేసి అవుట్డోర్లో చేయడం జరుగుతుందని ఎంతో సంతోషకరమని అన్నారు.
ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మహిళా తరంగిణి సభ్యులందరూ హాజరై ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మమతా సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లీలా, సెక్రటరీ లత, జాయింట్ సెక్రటరీ పావని, ట్రెజరర్ నాగమణి, సభ్యులు చిదానంద కుమారి, భాగ్యలక్ష్మి, పద్మ, జ్యోతి, సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మహిళా తరంగిణి మమత ద్వారా ఈసారి 2004 to 2025 వరకు నేను ఉంటున్నాను. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరు మెయింటైన్ చేసుకుంటా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో అది ఒకటి సంతోషకరమైన విషయము. ఏమేమి పెడతారు అని వాళ్ళు మా ఎంబడి తిరుగుకుంటూ ఉంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు టైంకి వచ్చి మా మమతా ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మా మెంబర్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారు. ప్రతిదీ దాంట్లో ముందుండి మేమున్నాం మేడం మేమున్నామని వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకనే మేము సడన్గా డిసైడ్ చేసాము 8 తర్వాత పెడదామంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు పెట్టినాము. మహిళా డే మాత్రం 14th పెడుతున్నాము. కొంచెం టైం తీసుకొని పెడుతున్నాము. అందరూ సహకరించాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఉమెన్స్ డే మంచిర్యాల మహిళా తరంగిణి తరపున అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. 7 Hills స్కూల్ ఎప్పట్లాగే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఆడుతున్నారు. ఒక 2 కామన్ గేమ్స్ పెడుతున్నాము, ఒక 6 గ్రూప్ వైజ్ గేమ్స్ పెడుతున్నాము. మహిళలందరూ ఈ ఉమెన్స్ డే గేమ్స్ కోసం ఎవ్రీ ఇయర్ ఎదురు చూస్తుంటారు. ఈ మహిళా తరంగిణి ఎప్పుడు గేమ్స్ పెడతారా పాల్గొనాలని. ఎందుకంటే వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఎక్కడ దొరకవు కదా, ఎప్పుడైనా కిటీలలో ఇండోర్ గేమ్స్ ఆడుతుంటారు. ఈ టైంలోనే వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ ఆడే ఛాన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ. అందరికీ మంచిర్యాల మహిళా తరంగిణి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఒకరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం వల్ల మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా అన్ని రంగాల్లో వాళ్ళు ఏం సాధించారా, ఇంకా ఏం సాధించగలుగుతామా అనే అవలోకన చేసుకునే అవకాశం ఉంటుంది. మా మంచిర్యాల మహిళా తరంగిణి ఎరుగున ప్రతి సంవత్సరం మేము మహిళా దినోత్సవంకి ఆటల పోటీలు అనేది పెట్టడం జరుగుతుంది. మన 7 Hills భాగ్యలక్ష్మి మేడం గారు మాకు ఫౌండర్ మెంబర్. తను అడగగానే మాకు ఈ గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేశారు. మా సభ్యులందరం కూడా కలిసికట్టుగా ఉత్సాహంగా ఇతర మహిళలతోటి ఎంజాయ్ చేస్తూ మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ప్రజాపాలన దరఖాస్తులలో తప్పులను సవరించేందుకు వెసులుబాటును కల్పిస్తున్నట్లు తిర్యాని ఎంపీడీఓ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు, గృహజ్యోతి సబ్సిడీ గ్యాస్ తదితర అంశాలలో తప్పుడు ఫారంలను అందించిన వారికి సవరించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. దానికి సంబంధించి తిర్యాని ఎంపీడీఓ కార్యాలయంలో ఒక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటర్ ఇన్ఛార్జిగా ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గోదావరిని ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు. మండల ప్రజలు ప్రజాపాలన కార్యక్రమంలో తప్పుడు ఫారంలను సమర్పిస్తే ఎంపీడీఓ కార్యాలయంకి వచ్చి వాటిని సవరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుధాకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ గోదావరి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయం తిర్యానిలో ప్రజాపాలన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నవారు ఎవరైనా
విద్యుత్కు సంబంధించి నంబర్ వేయకపోవడము, గ్యాస్ కనెక్షన్ నంబర్ వేయకపోవడం వల్ల వాళ్ళకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పథకము పొందలేకపోవచ్చు. వాళ్ళ కోసము మండల పరిషత్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినాము. అర్హులైన వాళ్ళకు సంబంధించిన కరెంటు బిల్లు కానీ గ్యాస్ రిసిప్ట్ తీసుకొచ్చి మా సహాయ కేంద్రంలో అప్లై చేసుకుంటే వాళ్ళకు వచ్చే నెలలో సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వ పరంగా. దయచేసి మండల ప్రజలందరూ కూడా ఉపయోగించవలసింది కోరుతున్నాం. ఇన్ఛార్జిగా మా మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న గోదావరి జూనియర్ స్టూడెంట్ గారు ఉంటారు. ఈమె 10:30 నుంచి 5 o'clock వరకు అందుబాటులో ఉండి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని మీ యొక్క అప్లికేషన్ ద్వారా అన్ని అప్డేట్ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది. మిస్టర్ బెల్లంపల్లిగా గుండం లక్ష్మణ్, మిస్టర్ ఐరన్ మ్యాన్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎండి అన్వర్ గెలుపొందారు. బెల్లంపల్లి స్కై జిమ్ నిర్వాహకులు పన్నాల సదానందం సహకారంతో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో మిస్టర్ బెల్లంపల్లి 2024, మిస్టర్ ఐరన్ మ్యాన్ 2024 పోటీలను నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చి తమ ప్రతిభను చూపారు. ఈ పోటీలను బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, తాళ్లగురిజాల ఎస్ఐ నరేష్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఉమ్మడి జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని స్కై జిమ్ నిర్వాహకులను అభినందించారు. పాల్గొన్న బాడీ బిల్డర్స్ బెల్లంపల్లికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బెల్లంపల్లి యువత వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ పోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మిస్టర్ ఇండియా పి రాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి రాకేష్, మిస్టర్ కోల్ ఇండియా బాడీ బిల్డర్లు జెట్టి నాగమల్లేశ్వరరావు, ఓరం సురేష్, సీనియర్ బాడీ బిల్డర్స్ కెఎస్ రాజు, మారయ్య, బత్తుల వెంకటస్వామి, కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అంటే మేమందరం కూడా కోఆపరేట్ చేస్తామన్నా మీరు చేయండి అని చెప్పినాం. ఎందుకంటే నేను మామూలుగా చేస్తాననుకున్నాను, ఇంత గ్రాండ్ చేస్తాననుకోలేదు. మీరు దీన్ని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దీనికి మన వాళ్ళందరికీ కూడా సహకరించిన టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన తాళ్ళగురియాల సిఐ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి, ఇక్కడ వచ్చిన బాడీ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, వేదిక మీద వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రోగ్రాం మీరంతా కూడా ఇన్స్పైర్ తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరు ఉన్నారు చూస్తే వాళ్ళందరూ మిస్టర్ వరల్డ్ ఉన్నారు, ఇండియా ఉన్నారు. వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది మనం అంటే వాళ్ళ ఫిజిక్స్ అంతా కూడా, ఫిజికల్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. కాబట్టి మనం కూడా అందరం చిన్నపిల్లలందరూ కూడా, యూత్ అంతా కూడా ఇన్స్పైర్ గా తీసుకొని తప్పకుండా బాడీకి వ్యాయామం వాంటెడ్ కాబట్టి మీరందరూ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుతో పాటు ఇట్లాంటి వ్యాయామం చేయాలి. ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ రోజే మన ఫస్ట్ గ్రౌండ్ లో వాకర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆటల పోటీలు పెట్టిండ్రు. అంటే సీనియర్ సిటిజన్స్ నిజంగా వాళ్ళు కూడా ఏజ్ అయిపోయినా కానీ మా ఏజ్ అయిపోయిందని ఇండలో ఉండకుండా వాళ్ళు కూడా ఇంత యాక్టివ్ అంటే మన యూత్ కన్నా ఎక్కువ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని యూత్ అంతా కూడా మీరు కూడా ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ మన బెల్లంపల్లి మండలాన్ని కావచ్చు, మన జిల్లాను కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు పై లెవెల్లో ఉంచాలని చెప్పి, మన బెల్లంపల్లికి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, తప్పకుండా మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయండి బ్రదర్. మేమే కాకుండా ఇప్పుడు గౌరవం మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, తప్పకుండా ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో కూడా ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే చెప్పండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యేదాకా పరీక్ష కేంద్రాల పరిధిలో ఇవే నిబంధనలు అమల్లో ఉంటాయన్న కమిషనర్ ఎం శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వైభవంగా అలివేలు మంగ పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.